పిల్లలకి మంచి చదువు చెప్పించడం ఎంత అవసరమో, వాళ్ళకి మన రోజువారీ మనుగడ కోసం అవసరమయ్యే లైఫ్ స్కిల్స్ నేర్పించడం కూడా అంతే అవసరం. ఎందుకంటే పిల్లల్ని ఇలాగే పెంచాలి, ఇలా పెంచితే కరెక్ట్‌గా ఉంటారు అనే ఒక థియరీ ఇప్పటి వరకు లేదు. సో, నేను అర్థం చేసుకోగలిగినంతలో నాకు తెలిసిందేంటంటే, వాళ్ళని ఎక్కువ స్ట్రిక్ట్‌గా ఉన్నా పాడయ్యే అవకాశం ఉంది. ఎక్కువ గారం చేసినా పాడయ్యే అవకాశం ఉంది. సో, మనం ఎప్పుడు బ్యాలెన్స్ చేస్తూ ఉండాలనమాట. వాళ్ళకి ఏ మనమంటే ప్రేమ ఉండాలి, భయము ఉండాలి. సో, నేనెంతవరకు అది మేనేజ్ చేయగలిగానన్నది నాకు తెలీదు కానీ, ఏదో ఒక రోజు వాళ్ళు రాంగ్ డెసిషన్స్ తీసుకునే టైం వచ్చినప్పుడు, లేదా ఒకవేళ తప్పు చేసేసిన తర్వాత అయినా వాళ్ళకి రియలైజేషన్ వచ్చినప్పుడు, మా అమ్మ ఇలా చెప్పింది, ఇలా అని ఒక ఇన్సిడెంట్ ఏదోటి గుర్తు రాకపోతుందా అని ఆశ. ప్లస్ మన చిన్నతనం అంటే మనందరికీ ఎంత మెమరబుల్లో తెలిసిందే కదా! అలా అని ఈ వయసులోనే వాళ్ళకి ఇప్పటి నుంచే చెప్పడం వల్ల ఏదో ఒక రోజు వాళ్ళు నిర్ణయాలు తీసుకునే వయసుకొచ్చినప్పుడు మన మాటలు ఖచ్చితంగా గుర్తొస్తాయని నా నమ్మకం. అందుకే నేను వీలైనంత వరకు మన కల్చర్‌ని కూడా వాళ్ళకి అలవాటు చేస్తూ ఉంటాను. అది మనం ఎందుకు చేస్తున్నాము అని చెప్తూ చేయడం వల్ల వాళ్ళకి దాని ఉపయోగం ఏంటో, దాన్ని ఎందుకు చేస్తున్నాం అనేది తెలుసుకొని చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపుతారనేది నా ఉద్దేశం. ఇవన్నీ ఇప్పుడు వాళ్ళకి టార్చర్‌లా అనిపించినా, ఫ్యూచర్‌లో ఏదో ఒక సమయంలో అమ్మ చెప్పిన మాట ఇది, ఇలా చెప్పేది మా అమ్మ, ఇలా చేసేవాళ్ళం మేము అనేది గుర్తొచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ లైఫ్‌లో ఒక మార్పు రావడానికి మనం కారణమైన వాళ్ళం అవుతాం. పిల్లలకి నేను ఇవ్వగలిగిన ఆస్తి అంటూ ఏదైనా ఉందంటే, నా అనుభవాన్ని బట్టి నేను నేర్చుకున్నది వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పగలగడమే. అలాగని నేనేదో వాళ్ళ కోసం పెద్ద పెద్ద త్యాగాలేం చేసేయాలనుకోవట్లేదు. ఎందుకంటే నా లైఫ్ నాకు మళ్ళీ రాదు. సో, నాకున్నంతలో నా లైఫ్ నేను ఆనందంగా ఉంటూ, వాళ్ళు ఆనందంగా ఉండడానికి నా అనుభవాల్ని జోడిస్తూ, ఎలాంటి సిచ్యువేషన్‌లో అయినా ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్‌గా లైఫ్ ఎలా లీడ్ చేయాలో వాళ్ళు నేర్చుకోగలిగితే, నేను యాజ్ ఎ పేరెంట్‌గా సక్సెస్ అయినట్టే.